మరణించిన వారిని మనము కళ్ళ ముందు చూసాము, వార్తల్లో విన్నాము. మన కళ్ళెదుట ఎన్నో కనబడిన విషయాలు నిజముగా మనం చూస్తా ఉన్నాం. దేవుని బిడ్డలారా, స్తోత్రములు. నిజముగా వారికంటే మనము గొప్పవారిమని కాదిక్కడ. స్తోత్రం. దేవుడు నిన్ను ఆ సమాధిలో నుండి నీ ప్రాణమును ఆయన విమోచిస్తున్నాడు. స్తోత్రం. దావీదు అదే జ్ఞాపకం చేస్తున్నాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును ఆయన విమోచిస్తున్నాడు. స్తోత్రం. నిజముగా స్తోత్రం. అనేకులు నిజముగా మొన్నటి దినములో మనము వార్తల్లో విన్నాం, అందరికి తెలిసిన విషయమే. బస్సులో ఒక 30 మంది వారు స్తోత్రములు సజీవ దహనమయ్యారు. స్తోత్రం. అనగా వారు ఎవరి శవములు ఎవరు కూడా తెలియకుండా వారు కాలిపోయినారు. స్తోత్రం. హల్లెలూయా. నిజముగా వారు ప్రయాణం ఆరంభించారు కానీ వారు ముగించలేకపోయారు. స్తోత్రం. ఇంకా మనము చూస్తున్నట్లయితే స్తోత్రం, ఫ్లైట్ లో వెళుతున్న వారు స్తోత్రములు ల్యాండ్ అవుతుండగా నిజముగా అక్కడ ఆ స్తోత్రము ఫ్లైట్ అంతా కాలిపోయి 300 పైగా అక్కడ జనము చనిపోయినట్టుగా చూస్తున్నాం. స్తోత్రములు. ఒక 5 నిమిషాల్లో వారు మొత్తము స్తోత్రములు బూడిదైపోయినట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. ఈ మధ్య కాలంలో కూడా బస్ యాక్సిడెంట్ ద్వారా స్తోత్రములు 15 మంది నిన్న యొక్క వారం క్రితం జరిగిన ఈ యొక్క యాక్సిడెంట్ లో స్తోత్రములు అక్కడ 15 మంది మరణించినట్టుగా చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎక్కడ చూసినా మరణాల సంఖ్య కనబడుతున్నది. రోగుల అనేకులు ఉంటున్నారు, వ్యాధిగ్రస్తులు అనేకులు ఉంటున్నారు. భయంకరమైన వ్యాధుల చేత, ఇటుగా చెప్పరాని వ్యాధుల చేత స్తోత్రములు నిజముగా ఒక్కొక్కరిని హాస్పిటల్లో వెళ్ళి పలకరిస్తే, ఒక్కొక్కరిని జ్ఞాపకం చేస్తే, ఒక్కొక్కరితో మాట్లాడుతుంటే అయ్యో ఇదేంతో రోగం అంట, ఇది వేల మందిలో ఇది ఒకరికే వస్తుందంట. నేటి కాలంలో స్తోత్రములు మా యొక్క స్నేహితుడు ఫోన్ చేశాడు నాకు. స్తోత్రములు నిజముగా వాళ్ళ పాపకి ఒక వ్యాధి వచ్చింది. అది అనేక మందిలో కేవలము తక్కువ మందిలో తనకు వస్తుందంట. స్తోత్రములు ఒక 3 లక్షల రూపాయల వరకు ఖర్చు అయిందంట. ఇప్పుడు స్తోత్రములు ఆయన కొన్ని డబ్బులు కావాలని రాత్రి కాలంలో నాకు స్తోత్రం కాల్ చేయడం జరిగింది. అనగా దేవుని బిడ్డలారా, ఈనాడు దేవుడు మనల్ని కరుణించకపోతే, దేవుడు మనల్ని కాపాడకపోతే అట్టి వారిలో మనం ఉండేవారిమేమో. స్తోత్రములు. ఒక్కసారి ఈ రాత్రి కాల వేళలో ఈ సంవత్సరం మనం ముగిస్తా ఉన్నాము. ఈ సంవత్సరము అంతములో ఉంటున్నాము. ఇదిగో ఇంకా 2 దినములైతే ఈ సంవత్సరము వెళ్ళిపోతా ఉంటుంది. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇంతవరకు దేవుడు నిన్ను ఆయన సజీవ రెక్కల కింద కాపాడినాడు. దావీదు అదే జ్ఞాపకం చేస్తున్నాడు. స్తోత్రములు. ఈ 103వ కీర్తనలో నిజముగా ఈ 4వ వచనములో సమాధిలో నుండి నా ప్రాణమును నువ్వు విమోచించుచున్నావు. స్తోత్రములు. కరుణ కటాక్షములను నాకు కిరీటముగా ఉంచినావు. స్తోత్రములు. ఆయన కరుణించకపోతే, ఆయన నీ పట్ల దయ చూపకపోతే, ఆయన నీ పట్ల స్తోత్రములు ఆయన స్తోత్రం హస్తము కాపాడకపోతే ఈనాడు మనము కూడా స్తోత్రములు చనిపోయేవారు మేము. వ్యాధుల చేతను, ఎదుగో యాక్సిడెంట్ల ద్వారా నిజంగా దేవుని బిడ్డలారా మనం ఎంతో ప్రయాణిస్తున్నాం. ఎన్నో యాక్సిడెంట్లు చూస్తున్నాము. ఇదిగో వారి వలె మనల్ని దేవుడు స్తోత్రములు అటువంటి ప్రమాదాలకు అప్పగించడం లేదు, అటువంటి స్థితిలో మనల్ని ఉంచడం లేదు. స్తోత్రములు. అక్కడ 103వ కీర్తనలో మొదటి వచనములో ఈ విధంగా ఉంటుంది, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, స్తోత్రములు. నా వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ ఇది ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ స్తోత్రములు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. స్తోత్రములు. హల్లెలూయా. నిజముగా దేవుని బిడ్డలారా, ఆయన ఎన్నో ఉపకారములు మన ఎడల చేసినాడు. మనం ఎంతో ప్రయాణిస్తున్నాము, ఎంతో దూర ప్రాంతాలకు మనం వెళుతున్నాము. నిజముగా దేవుడు తన నిన్ను కాపాడుతున్నాడు. నిజముగా స్తోత్రములు. మనకు దగ్గరికి మరణము రాకుండా, ఇదిగో స్తోత్రములు మనకు వ్యాధులు రాకుండా, మనకు స్తోత్రములు యాక్సిడెంట్లు జరగకుండా, ఎన్నో ప్రమాదాల నుంచి ఇదిగో కొన్నిసార్లు మనం అనుకుంటాము, ఇదిగో నేను వెళ్ళాను, నా కళ్ళ ముందే స్తోత్రములు ఒక 2 నిమిషాల ముందు ఇదిగో ఒక యాక్సిడెంట్ జరిగింది. స్తోత్రం. హల్లెలూయా. అనగా ఒక 2 నిమిషాల ముందు కనుక నువ్వు వెళ్ళుంటే అక్కడ ప్రమాదములు మనం ఉండే పరిస్థితులు కనబడుతుంటాయి. అనగా దేవుడు ఎన్నో ప్రమాదాలను మన నుంచి కాపాడుతున్నాడు, ఎన్నో ప్రయాణాల్లో నుంచి కాపాడుతున్నాడు. ఇదిగో స్తోత్రములు శ్రమల్లో నుంచి కాపాడుతున్నాడు.
యాక్సిడెంట్ నుంచి పడుతున్నాడు. అనేక రకాలుగా ఆయన హస్తము నిన్ను కాపాడుతేనే ఇంతవరకు మనము బ్రతుకుతున్నాము. హల్లెలూయా. అనేక వ్యాధుల చేత ఇదిగో ఎంతో మంది మరణించినారు. స్తోత్రములు. హల్లెలూయా. ఇదిగో నిన్నటి కాలంలో ఒక చిన్న స్తోత్రములు 18 సంవత్సరాల 28 సంవత్సరముల ఒక స్తోత్రములు డాక్టరు తను అమెరికాకు వెళ్లి ఎంతో స్తోత్రములు వైద్యము స్తోత్రం సంబంధించిన ఆ యొక్క కోర్సు కంప్లీట్ చేసుకుని వచ్చి స్తోత్రములు గాంధీ హాస్పిటల్లో తను ఒక వైద్యముగా స్తోత్రం డాక్టర్ గా తను పనిచేస్తా ఉన్నది. స్తోత్రములు నిజముగా ఆ ఎంతో మందికి వైద్యాన్ని అందించింది. అనుకోకుండా మొన్నటి కాలంలో స్తోత్రములు తనకు స్ట్రోక్ వచ్చింది. స్తోత్రములు 3-4 దినములలోనే తను మరణించినది. దేవుని బిడ్డలారా, ఇలా చెప్పుకుంటూ పోతే మన కళ్ళ ముందు ఎన్నో మరణాలు, ఎన్నో యాక్సిడెంట్లు, ఎన్నో పరిస్థితులు మన కళ్ళ ముందు ఎన్నో జరిగిపోతా ఉన్నాయి. స్తోత్రములు అనగా ఈ 2024 25 మొదటి నుంచి 20 యొక్క స్తోత్రములు 6లోనికి మనం ప్రవేశించబోతున్నాం. స్తోత్రములు నిజముగా ఇక్కడ ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. స్తోత్రములు ఇదిగో సమాధిలో నుండి నా ప్రాణమును విమోచించుచున్నాడు. స్తోత్రములు ఎవరైనా ఇదిగో ఆ దుఃఖముతో ప్రభు సన్నిధానంలో, ప్రభువా నువ్వు నన్ను విమోచించకపోతే, నీ దక్షిణ హస్తము నన్ను కాపాడకపోతే, దేవా స్తోత్రములు నేను ఈ దినము సమాధిలో ఉండేవాడిని, నేను మరణించేవాడిని. ఎన్నో రకాలుగా నా కళ్ళ ముందు ఎన్నో విషయాలు చూస్తున్నాను, కానీ ఆ ప్రమాదాలు నా దగ్గరికి రాకుండా, ఆ కష్టము నా దగ్గరికి రాకుండా, ఆ వ్యాధి నా దగ్గరికి రాకుండా ప్రభువా అయ్యా మీ హస్తము నన్ను కాపాడుతా ఉన్నది. అయ్యా మీరు నన్ను ఇంకా కాపాడుతున్నారని నిజముగా ఈ రాత్రి మనము స్తోత్రములు ఈ సంవత్సరము ముగింపులో ఒక నూతన సంవత్సరములో అడుగు పెడుతున్న మనము స్తోత్రములు ఈనాడు మనము జ్ఞాపకం చేసుకోవాలి. దావీదు అంటున్నాడు, నిజముగా అంత గొప్ప భక్తుడు దావీదు మాట్లాడుతున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. స్తోత్రములు ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. హల్లెలూయా. ఈ దినము మనము ఎన్నో విషయాలు స్తోత్రములు దేవుడు నిన్ను కాపాడుతున్నాడు, నువ్వు మర్చిపోయి నిజముగా మనము సోమరుల వలె మనము మర్చిపోయి ఎన్నో విషయాలలో దేవుని మనం జ్ఞాపకం చేసుకోవట్లేదు. ఎందుకు మనం దేవుని స్తుతించాలి? ఎందుకు మనము మందిరానికి రావాలి? ఎందుకు మనం దేవుని ఆరాధించాలి? ఎందుకు మనము దేవుని దగ్గర కన్నీళ్లు గారవాలి? ఎందుకు మనము దేవునిని ఆరాధించాలి అంటే ఇదిగో స్తోత్రములు ఆయన ఎన్నో ఉపకారములు నిన్ను చేస్తున్నాడు. నీ ప్రాణమును సమాధిలోనికి వెళ్లకుండా స్తోత్రములు, నీ ప్రాణమును సమాధిలోనికి స్తోత్రములు నీవు సమాధిలోనికి వెళ్లకుండా ఆయన నిన్ను విమోచిస్తున్నాడు. స్తోత్రములు ఇదిగో జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువా ఇదిగో ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవలేదు దావీదు. స్తోత్రములు దేనిని మరవకుండా ఆయన దుఃఖముతో ప్రార్థిస్తున్నాడు ప్రభు సన్నిధానములు, నా ప్రాణమా ఇదిగో స్తోత్రములు ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము అంటున్నాడు. హల్లెలూయా. ఈనాడు మనము స్తోత్రములు ఇదిగో దేవుని సన్నిధానంలోనికి ఈ యొక్క సంవత్సరం యొక్క ముగింపులోనికి వచ్చి ఉన్నాం. ఈ సంవత్సరం యొక్క ముగింపులోకి వచ్చి ఉన్నాము. నిజముగా ఈ సంవత్సరంలో ఎన్నిసార్లు దేవుడిని కాపాడుండొచ్చు, ఎన్నిసార్లు ప్రమాదం నుంచి తప్పించవచ్చు, ఎన్నో వ్యాధుల నుంచి ఎన్నో సార్లు నువ్వు తప్పించవచ్చు. నిజముగా ఒక్కసారి జ్ఞాపకం ప్రభువా ఇదిగో నా ప్రాణమును సమాధి నుంచి తప్పించిన వాడు దేవా, ఎన్నో ఉపకారములు నాకు చేస్తావు. స్తోత్రములు నాకు ఆశీర్వాదములు ఇచ్చావు. ఇదిగో స్తోత్రములు ఆహారమునిచ్చావు, క్షేమమునిచ్చావు, ఆరోగ్యమునిచ్చావు, భద్రతనిచ్చావు, నీ కంచె వేశావు, నీ కాపుదలనిచ్చావు అని దేవుని సన్నిధానములో రాత్రి మనము జ్ఞాపకం చేసుకున్న వారిగా ఉండాలి. స్తోత్రములు ఆయన చేసిన ఉపకారములు దేనిని మరవకుండా మనము జ్ఞాపకం చేసుకున్న వారిగా ఉండాలి. స్తోత్రములు. హల్లెలూయా. అనగా నిజముగా స్తోత్రం మనము స్తోత్రం ఆయన చేసిన ఉపకారములకు ఆయనను స్తుతించే వారిగా ఉండాలి. రెండవదిగా ఇంకొక మాట చూద్దాం. సామెతలకు రాసిన పత్రిక సామెతలు 28 దాని యొక్క 13వ వచనం. 28:13 అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. నిజముగా ఈ యొక్క సంవత్సరం యొక్క ముగింపులో స్తోత్రం నిజముగా మనము అతిక్రమములను దాచిపెట్టడం కాదు, దాన్ని విడిచిపెట్టి ఒప్పుకున్నవాడు కనికరము పొందుతాడు. స్తోత్రం. హల్లెలూయా. ఆయన కనికరము పొందాలి అంటే స్తోత్రం అనగా దేవుడు మనల్ని క్షమించాలి అంటే అతిక్రమములు ఏదైతే ఉన్నాయో ఈ సంవత్సరంలో నిజముగా ఎన్నో సార్లు మనం తప్పిపోయి ఉండవచ్చు. ఆజ్ఞ అతిక్రమమే అది పాపము. ఆదాము గొప్ప పాపమేమి చేయలేదు.
దేవుని మాటకు అవిధేయత చూపిన దాన్ని బట్టే ఆయనకి పాపము స్తోత్రములు ఆయన జీవితంలోనికి పాపం వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. దాన్ని బట్టి మనం అందరము పాపులుగా మార్చబడినాము. స్తోత్రం. అనగా ఇప్పుడు ఎన్నో సార్లు మనం తప్పిపోయి ఉండవచ్చు, ఎన్నో సార్లు మనం పాపంలో పడి ఉండవచ్చు. స్తోత్రం. ఎన్నో సార్లు మనము బలహీనులుగా మార్చి ఉండవచ్చు. నీ కళ్ళతో చూసిన పాపము గాని, చేతులతో గాని, కాళ్ళతో గాని, నీ నడకలో గాని, నీ తలంపుల్లో గాని, నీ మాటలో గాని ఎన్నో విషయాల్లో నువ్వు పడిపోయి ఉండవచ్చు, ఎన్నో విషయాల్లో నువ్వు జారిపోయి ఉండవచ్చు, ఎన్నో విషయాల్లో ప్రభు దగ్గర ఇదిగో స్తోత్రములు దూరమైన పరిస్థితి ఎన్నో ఉండవచ్చు. హల్లెలూయా. ఈ యొక్క సంవత్సరం యొక్క ముగింపులో నిజముగా దాన్ని దాచిపెట్టుకునే వారిగా కాదు, స్తోత్రములు ఒక్కొక్కరు దాన్ని ఒప్పుకునే వారిగా ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. ప్రభువా, నేను ఇక్కడ జారిపోయాను ప్రభువా, ఈ సంవత్సరములో పలానా దినమున పలానా రోజు ప్రభువా, ఇదిగో నా జీవితంలో నేను నేను ప్రభువా స్తోత్రములు నేను జారిపోయిన వాడిగా ఉన్నాను, నేను పాపములో పడ్డాను, నేను లోకంలో కలిసిపోయాను, ఇదిగో ప్రభువా నీ ఆజ్ఞను నేను అతిక్రమించాను ప్రభు అని ఇదిగో దావీదు ఏ విధంగా ఒప్పుకున్నాడో మనం ఆ విధంగా ఒప్పుకోవాలి. నిజముగా ఒప్పుకోవడం అనేది నిజముగా స్తోత్రం మంచి అనగా స్తోత్రములు దైవం భక్తి కలిగిన వారే, ఎంతో గొప్ప గొప్ప భక్తులే ప్రభు సన్నిధానంలో ఒప్పుకున్నారు. స్తోత్రములు. హల్లెలూయా. దావీదు తను చేసిన పాపమును బట్టి ఇదిగో స్తోత్రములు తను ఒప్పుకుంటున్నప్పుడు తన కన్నీటితో ఆయన నిజముగా ఒప్పుకుంటున్నప్పుడు ఆయన రాస్తా ఉంటాడు. స్తోత్రములు. మనము కీర్తన గ్రంథంలో మనం చూస్తాము, ఇదిగో నేను పశ్చాత్తాప పడుతున్నప్పుడు నా పరుపు కొట్టుకుపోయింది, కన్నీటిలో నా పరుపు కొట్టుకుపోయేంత ఇదిగో నేను దుఃఖపడ్డానని మనం లేఖనాల్లో చూస్తాం. అనగా అక్కడ ఆయన స్తోత్రం ఎంతగా ఆయన కన్నీరు గారుస్తున్నాడంటే అక్కడ ఆయన పోల్చి చెబుతున్నాడు, అంతగా నేను వేదన పడుతున్నాను, నేను ఏడుస్తున్నప్పుడు ఆ కన్నీళ్లలో ఆ పరుపు కొట్టుకుపోయింది. అనగా అది జరిగినది కాదు, ఒక అలంకరణగా అక్కడ చెబుతున్నాడు, నా దుఃఖము నేను అంతగా నేను వేదన పడుతున్నాను, నా పాపమును బట్టి నేను అంతగా దుఃఖపడుతున్నాను, ఇదిగో నేను పడిపోయిన పరిస్థితిని బట్టి, దేవుని సహవాసమును నష్టపరుచుకున్న పరిస్థితిని బట్టి, దేవుని యొక్క స్తోత్రములు ఆ యొక్క దేవునితో కలిసి ఉండే అనుభవము, దేవునితో మాట్లాడే అనుభవము, ఇదిగో దాన్ని నేను నష్టపరుచుకున్నాను. ఎందుకనగా ఇదిగో నేను చేసిన పాపమును బట్టి, నేను చూసిన తలంపులు, నేను చూసిన ఒక నా కళ్ళతో చూసిన పాపమును బట్టి, నా ఆలోచనలు బట్టి, ఇదిగో నేను చేసిన క్రియలను బట్టి ప్రభువుకు నేను దూరం అయిపోయాను. హల్లెలూయా. ప్రభువుకు నేను దూరం అయిపోయాను. ఆ పరిస్థితిని బట్టి ఇదిగో నేను దుఃఖపడుతున్నానని ప్రభు దగ్గర ఎంతగానో ఆయన వేదన పడ్డాడు, ప్రభు దగ్గర ఎంతగానో ఆయన దుఃఖపడ్డాడు. స్తోత్రములు. అనగా ఈనాడు స్తోత్రములు మనం అతిక్రమములు దాచిపెట్టడం కాదు, అతిక్రమములను విడిచిపెట్టేవాడు స్తోత్రములు ఆయన కనికరపడను. అది ఒప్పుకొని విడిచిపెట్టాలి. స్తోత్రములు. అది ఒప్పుకొని ఈ యొక్క స్తోత్రములు ఈ సంవత్సరంలో మనం ఎన్నోసార్లు అతిక్రమములు చేసి ఉండవచ్చు, ఎన్నోసార్లు ప్రభువుకు విరోధముగా బ్రతికి ఉండవచ్చు, ఎన్నోసార్లు ప్రభువుకు స్తోత్రములు చేసిన అనగా రెండు విషయాలు ఉంటాయి. స్తోత్రములు. ఇదిగో పాపం అనగా ఒకటి చేయవలసినది స్తోత్రములు చేయకపోయినా పాపమే, స్తోత్రములు చేయకూడదు అని చేసి చెప్పినప్పుడు అది చేసినా గాని పాపమే. స్తోత్రం. హల్లెలూయా. అనగా చేయవలసినది చేయాలి, అదే సమయంలో చేయొద్దు అన్నది, చేయకూడదు అన్నది అది స్తోత్రం చేస్తే కూడా అది పాపముగా మార్చబడుతున్నది. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర మనం ఎన్నోసార్లు తప్పిపోయిన వారిగా ఉండొచ్చు. స్తోత్రములు. ఈ చివరి దినాల్లో అనగా స్తోత్రములు ఈ యొక్క 2025 నిజముగా ముగిస్తూ ఉండంగా స్తోత్రములు నిజముగా మనము సిద్ధపడడంలో మొదటగా స్తోత్రము మనము చూసినాము. స్తోత్రం. మనం దావీదు ఏ విధంగానైతే తను చేసిన ఉపకారములను బట్టి ప్రభు సన్నిధానంలో ప్రభువా సమాధిలో నుంచి నా ప్రాణమును రక్షించిన వాడా అని నిజముగా దేవుని స్తుతిస్తున్నాడు, దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. మనం ఆరాధించే వారిగా ఉండాలి. ఈ యొక్క సంవత్సరము ముగింపులో ప్రభువును మనం ఆరాధించే వారిగా, ప్రభువా ఇదిగో నా సమాధిలో నుంచి నా ప్రాణమును కాపాడిన వాడు, నీవు చేసిన ఉపకారములలో నేను దేనిని మరవను ప్రభు అని స్తోత్రములు తన ప్రాణముతో చెప్పుకుంటున్నాడు. ఈనాడు కూడా మనం మొదటిగా ప్రభువును స్తుతించే వారిగా ఉండాలి. దేనిని బట్టి? ఆయన చేసిన ఉపకారములను బట్టి, నీ ప్రాణమును కాపాడిన దాన్ని బట్టి, నీకు నన్ను ప్రమాదం నుంచి రక్షించిన దాన్ని బట్టి, నీకు స్తోత్రములు రోగము నుంచి విడిపించిన దాన్ని బట్టి మొదటిగా మనము ఆయనను స్తోత్రములు స్తుతించే వారిగా ఉండాలి, ఘనపరిచే వారిగా ఉండాలి. రెండోదిగా మనం ఏం చేయాలి? ఈ సంవత్సరము ముగింపులో మనము రెండవదిగా స్తోత్రములు మన అతిక్రమములు దాచిపెట్టుకోవడం కాదు. ఈ చివరి దినములలో స్తోత్రములు అనగా ఈ 2025 సంవత్సరము ముగింపు కాలంలో ఉంటుండగా మన అతిక్రమములను విడిచిపెట్టి, స్తోత్రములు మన అతిక్రమములను దాచిపెట్టుకోవడం కాదు, దాన్ని విడిచిపెట్టి ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరము పొందుతాడు. హల్లెలూయా. స్తోత్రములు. అనగా ఆ పాత జీవితములో స్తోత్రములు అదే విధంగా కొనసాగడం కాదు. ఒక నూతన సంవత్సరంలో మనం అడుగు పెడుతున్నప్పుడు ఒక నూతన యొక్క నిబంధన, నూతన యొక్క స్తోత్రములు మన జీవితంలో ఒక ఒప్పింపు మనలో ఉండాలి. ప్రభువా
ఈ సంవత్సరంలో నేను వెళ్తున్నాను. ఈ కొత్త సంవత్సరంలో ప్రభువా నా పాత పరిస్థితి ఉండకూడదు. ఒక కొత్త వ్యక్తిగా నేను ఉండాలి. నేను కొత్త జీవితాన్ని నేను అనుభవించాలి. ఇదిగో పాత వ్యక్తిగా నేను ఇంతవరకు కొంచెము బలహీనుడిగా ఉండే కావచ్చు. పాపములో పడి ఉన్న పరిస్థితి ఉండవచ్చు. అబద్ధములు మాట్లాడిన పరిస్థితులు ఉండొచ్చు. కానీ ఇక నుంచి నేను ఇలా ఉండనని ఎవరికి వారము స్తోత్రములు ప్రభు సన్నిధానంలో ఒక నిర్ధారణ కలిగి స్తోత్రములు అటువంటి ఒప్పుకోలు ఒక తీర్మానము కలిగి మనం ముందుకు వెళ్లే వారిగా ఉండాలని ప్రభు సన్నిధానంలో జ్ఞాపకం చేస్తా ఉన్నాను. దయచేసి ఇంకొక మూడొక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. అదే విధముగా కీర్తనలు 51వ అధ్యాయము, కీర్తనలు 51, కీర్తనలు 51 దాని 10వ వచనము. దేవా నా యందు శుద్ధ హృదయం కలగజేయుము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, స్తోత్రం. ఇక్కడ మనం చూస్తున్నాము, ఇక్కడ స్తోత్రం దావీదు రాస్తున్న కీర్తనలో, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగచేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అనగా ఆ పాత వ్యక్తి, ఆ ప్రాచీన స్తోత్రములు ఆ మనసు కాదు. స్తోత్రం. ఈ నూతనముగా మనము నూతన సంవత్సరములో అడుగుపెట్టు దినములు ముందుంటుండగా మనము ఎలాగుండాలంటే, నా యందు శుద్ధ హృదయము కలగచేయము, నా అంతరంగమందు నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము. హల్లెలూయా. ఈ విధముగా మనము అప్పగించుకునే వారిగా ఉండాలి. ఈ విధముగా మనం ప్రార్థించే వారిగా ఉండాలి. స్తోత్రములు. ప్రభువా పాత సంవత్సరములో నేను ఎన్నో సార్లు బలహీనులుగా ఉండవచ్చు, పడిపోవచ్చు, నా హృదయంలో ఎన్నో తలంపులు ఉండవచ్చు. కానీ ప్రభువా నూతనముగా స్తోత్రములు నాకు స్థిరమైన మనసును పుట్టించుము. హల్లెలూయా. ఒక క్రొత్త సంవత్సరంలో నేను అడుగు పెట్టబోతున్నాను. ఒక క్రొత్త వ్యక్తిగా, ఒక క్రొత్త మనస్సు కలిగి ప్రభువా ఇదిగో నేను ఉండాలని ప్రభు సన్నిధానంలో మనం ప్రార్థించే వారిగా ఉండాలి. హల్లెలూయా. అనగా ఒక శుద్ధ హృదయము, నా అంతరంగంలో నూతనమైన అనగా స్థిరమైన మనసు. హల్లెలూయా. అనగా స్తోత్రములు ఆ స్థిరమైన మనసు కలిగి ఈనాడు ప్రభు సన్నిధానంలో మనం సిద్ధపడే వారిగా ఉండాలి. స్తోత్రములు. పాత వ్యక్తులుగా కాదు, పాత మనస్తత్వము కాదు, ఒక నూతనమైన వ్యక్తులుగా మనం ఉండాలని ప్రభు సన్నిధానంలో జ్ఞాపకం చేస్తా ఉన్నాను. చివరిగా నేను ఇంకొకటి స్తోత్రములు జ్ఞాపకం చేసి ముగిస్తాను. అదే మత్తయి సువార్త 5వ అధ్యాయము దాని 4వ వచనము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనము. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. 9వ వచనం చదవండి. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, స్తోత్రం. ఇక్కడ ఏమంటున్నారు? సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. స్తోత్రం. నిజముగా దేవుని బిడ్డలారా, ఇక్కడ పాత సంవత్సరంలో మనం ఎంతమందినో బాధ పెట్టుండవచ్చు. స్తోత్రం. అనగా ఈ సంవత్సరంలో మనం ఎంతో మందినో బాధ పెట్టి ఉండవచ్చు. స్తోత్రం. అనగా ఇప్పుడు వారి దగ్గరికి వెళ్ళి మనం ఒక సమాధాన పడేవారిగా ఉండాలి. స్తోత్రం. వారి దగ్గరికి వెళ్ళి మనము స్తోత్రములు, ప్రభు ఇదిగో ఎవరినైతే నువ్వు బాధ పెట్టావో, ఎవరి మనసు అయితే గాయపరిచావో, స్తోత్రం, అది ఇంటి వారే కావచ్చు, బయట వారే కావచ్చు, సంఘములోనే కావచ్చు, సమాజంలో కావచ్చు, లోకములో కావచ్చు, ఎవరినైతే వారి మనసు బాధపడే విధంగా నువ్వు ఎప్పుడైనా మాట్లాడవచ్చు. లేదంటే నీ శత్రువులే కావచ్చు, నీకు ఎన్నో దారులు గొడవైన పరిస్థితిలో, లేదంటే స్నేహితుల మధ్యలో కావచ్చు, పొలం మధ్యలో కావచ్చు, ఎక్కడైతే నీకు సమాధానం లేదు, ఎక్కడైతే నువ్వు సమాధానం లేకుండా నీకు మనసులో ఇదిగో వారికి నీకు సమాధానం లేదు, స్తోత్రములు, ఈ సంవత్సరము అంతములో మనం ఉంటుండగా స్తోత్రములు మనం వారి దగ్గరికి వెళ్ళి సమాధానం పడే విధముగా ఉండాలి. హల్లెలూయా. క్రైస్తవులుగా మనము ఎలా ఉండాలంట? స్తోత్రము. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురు. అనగా నువ్వు దేవుని కుమారుడిగా ఉండాలి అంటే, నువ్వు దేవుని కుమారుడిగా అనబడాలి అంటే, స్తోత్రములు, నీ మనసులో శత్రుత్వం పెట్టుకొని, నీ మనసులో ద్వేషం పెట్టుకొని, నీ మనసులో కోపం పెట్టుకొని, నీ మనసులో అసూయ పెట్టుకొని, నీ మనసులో అల్లరి ద్వేషములు కోపములతో ఇటువంటి మనసును నింపుకొని, నేను ప్రభువా నా అంతరంగములో ఒక స్తోత్రములు నూతనమైన స్థిరమైన మనసును కలగజేయమంటే దేవుడు ఇవ్వడండి. స్తోత్రములు.
నా అంతరంగంలో ఒక శుద్ధమైన మనసును కలగజేయమంటే అది స్తోత్రములు సరి అయినది కాదు. స్తోత్రం. నిజముగా ఒకవేళ గనక స్తోత్రములు ఎవరితో అయితే నీకు సమాధానం లేదో స్తోత్రములు ఈ యొక్క చివరి దినంలో మనం ఏం చేయాలంటే వారి దగ్గరికి వెళ్ళి ప్రభువా స్తోత్రములు వారి దగ్గరికి ఎవరితో మీ బ్రదర్స్ తో గాని సిస్టర్స్ తో గాని ఎవరి దగ్గర అయితే నీకు సమాధానం లేదు వారి దగ్గరికి వెళ్ళి నువ్వు సమాధాన పడవలను. హల్లెలూయా. వారి దగ్గరికి వెళ్ళి అయ్యా సారీ నాది తప్పైంది అని, లేదంటే అయ్యో మనం ఈ విధంగా మాట్లాడుకోకూడదు, అయ్యో నేను ఈ విధంగా మిమ్మల్ని బాధ పెట్టాను, మీ మనసు గాయపరిచాను, ఇదిగో నన్ను క్షమించండి అని నిజముగా మనం వారిని సారీ చెప్పే విధముగా వారితో సమాధాన పడే విధముగా ఈనాడు మనం క్రైస్తవులుగా ఉండాలి. అట్టి వారే దేవుని కుమారులు అనబడతారు. హల్లెలూయా. స్తోత్రము. సమాధానముకు కర్త ఆయన దేవుడు మన యేసయ్య. స్తోత్రములు. నిజముగా ఆయన కుమారులుగా మనం ఉండాలంటే మనము కూడా సమాధానముగా స్తోత్రములు ఎవరితో శత్రుత్వము కలవకుండా ఈనాడు మనం ఉండవలసిందే. స్తోత్రం. హల్లెలూయా. నిజముగా ఈనాడు అనేక మందితో గొడవలు అల్లర్లు పెట్టుకుని వారు పైకి చూస్తే భక్తి ప్రార్థన చేసేవారుగా ఉంటారు. అట్టి మనస్సు దేవుడు ఇష్టపడడం లేదు. స్తోత్రములు. నిజముగా అది సమాధాన పడే విధముగా ఈనాడు మనం ఉండాలి. స్తోత్రములు. ఎఫెసీయులకు రాసిన పత్రిక దాని 4వ అధ్యాయం దాని మొదటి వచనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4 మొదటి వచనం. కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యంను కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతోను సాత్వికంతోను నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. హల్లెలూయా. ఇక్కడ ఇంతకుముందు మనము లోకముతో అదే విధముగా నీకున్న శత్రువులతో సమాధానం పడు. మనం ఇక్కడ అంటున్నాడు మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారి ప్రేమతో ఒకరినొకడు సహించుచు. స్తోత్రములు. హల్లెలూయా. ఇప్పుడు సహించాలి అంటే ఏముండాలండి? ప్రేమ ఉండాలి. స్తోత్రములు. ఒక తల్లి తన కుమారుని సహించాలి అంటే ఏ విధంగా అనగా కుమారుడు ఉన్నట్లు అనుకోండి, తను బాత్రూమ్ పోస్తాడు, యూరిన్ పోస్తాడు, ఎన్నో రకాలుగా చేస్తాడు. కానీ మీరు కనుక తను సహించాలి అంటే తన మీద మీకు ప్రేమ ఉంటుంది కాబట్టి ఏం చేసినా మీరు ఏం చేస్తారు? సహిస్తారు. స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ కూడా అదే చూస్తున్నాం. కాబట్టి మీరు సమాధానం అనే బంధము చేత కలిగించు ఐక్యతను కాపాడుకుంటూ ఆత్మ కలిగించు ఐక్యతనంట. హల్లెలూయా. ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకుంటే యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతో సాత్వికంతో నడుచుకునవలని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమలాడుకుంటున్నాను. హల్లెలూయా. స్తోత్రములు. ఇప్పుడు అనగా ఆత్మ కలుగ చేయు ఐక్యత. స్తోత్రం. అనగా ఆత్మలో కూడా ఐక్యత కలిగి ఉండాలి. సంఘమైన మనము ఎలా ఉండాలంట? ఆత్మలో ఒక ఐక్యత కలిగి ఉండాలి. ఒకే ఆత్మ కలిగి, ఒకే ఉపదేశము కలిగి, ఒకే ప్రేమ కలిగి, ఒకే అనుభవములో మనము ఉండేవారిగా ఉండాలి. స్తోత్రములు. సమాధానం అనే బంధము చేత ఆత్మ కలిగజేయు ఐక్యతను కాపాడుకుంటూ శ్రద్ధ కలిగిన వారే ఉండాలి. స్తోత్రములు. ప్రేమతో ఒకరినొకడు సహించాలి. అనగా ఒకరి పట్ల ఒకరు సహించే వారిగా ఉండాలి. ఒక స్నేహితుడు తప్పిపోయినట్లయితే, ఒక విశ్వాసి బలహీనుడైనట్లయితే, ఒక విశ్వాసి లోకములో కలిసిపోయే విధంగా ఉన్నట్లయితే ఆయనను మనము స్తోత్రములు ఆయన ప్రేమతో ఆయన దగ్గరికి వెళ్ళి సమాధానపరిచి ఇదిగో స్తోత్రములు సంఘముకు నడిపించి దేవుని యొక్క సమీపానికి మనం నడిపించే వారిగా మనం ఉండేవారిగా ఉండాలి. స్తోత్రములు. ఒకరితోకడు సహించుకోవాలి. అనగా వారి మీద ద్వేషము కాదు, వారి మీద కలహములు కాదు, వారి మీద గొడవలు కాదు, వారిని స్తోత్రములు మనము ఒకరికొకడు సహించే వారిగా మనం ఉండాలి. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ విధేయంతో సాత్వికంతో నడుచుకునవాలని ప్రభువును బట్టి నేను మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నానని అపోస్తలుడైన పౌలు చెబుతున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. మీరు ఏదైతే పిలువబడ్డారో, మీరు దేనికోసమైతే పిలువబడ్డారో నిజముగా స్తోత్రంలో ఆ పిలుపునకు తగినట్టుగా మీరు నడుచుకునండి అని చెప్తున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. అనగా మీరు దేవుని కుమారులు అనబడాలి అంటే, మీరు దేవుని కుమారులుగా ఉండాలి అంటే మీరు ఏమి ఉండాలంటే మీరు సమాధాన పడాలి. మీ కుటుంబంలో సమాధానం, తల్లికి తండ్రికి మధ్యలో అనేక సంవత్సరాల నుంచి స్తోత్రములు గొడవలు లేని వారు ఉంటారు.
కొడుకులు నిజంగా తండ్రులతో మాట్లాడకుండా, తల్లితో మాట్లాడకుండా, ఇంట్లో సమాధానం, భార్య భర్తల మధ్యలో సమాధానం ఉండకుండా, అన్నదమ్ముల మధ్యలో, అక్క చెల్లెల మధ్యలో అనేక సంవత్సరాలుగా సమాధానం లేకుండా స్తోత్రములు, పైకి చూస్తే భక్తి, పైకి చూస్తే ప్రార్థనకు వచ్చేవారు, పైకి చూస్తే ఆరాధించేవారు అనేకులు ఉంటారు. కానీ ఇంట్లో సమాధానం ఉండదు, సంఘములో సమాధానం ఉండదు, లేదంటే స్తోత్రములు ఇంకా బయట చూస్తే స్నేహితుల మధ్యలో సమాధానం ఉండదు, పొలం దగ్గర సమాధానం ఉండదు. ఎన్నో సంవత్సరాలుగా మాట్లాడుకోకుండా ఎంతో మంది మనసులో కక్షలు భేదములు పెట్టుకున్న వారు ఉంటారు. స్తోత్రములు, వారు దేవుని కుమారులు అనబడరు. హల్లెలూయా. ఎవరు దేవుని కుమారులు అనబడతారంటే ఇదిగో స్తోత్రములు, సమాధాన పరచు వారే దేవుని కుమారులు. హల్లెలూయా. ఈ సంవత్సరం యొక్క ముగింపులో మనం ఉంటున్నాగా దేవుని బిడ్డారా, ఎవరితో మనం శత్రుత్వం పెట్టుకోకుండా, ఎవరిని మనం ద్వేషించకుండా, అందరితో ప్రేమ కలిగి, వారి తప్పులుంటే సహించుడి అని లేఖనాలు చెబుతున్నాయి. ప్రేమతో ఒకరినొకడు సహించుడి. ఒకవేళ కనుక నేను ఏదైనా మాట అంటే మీరు సహించండి. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా తిడితే సహించండి. ఒకవేళ మీరు ఎవరినైనా మిమ్మల్ని దూషిస్తే సహించండి, అవమానపరిస్తే సహించండి. ఒకరినొకడు ప్రేమ కలిగి, ఆత్మలో ఐక్యత కలిగి సహించుకుంటూ, మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ విధేయత కలిగిన వారిగా మనం ఉండాలని ప్రభు పేట ఇదను నేను వాక్యాన్ని బట్టి మిమ్మల్ని స్తోత్రములు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. దేవుని బిడ్డారా, ఇంకొక మాట చెప్పి నేను చివరిగా నేను ముగిస్తాను. దయచేసి ఆ లూకాసు వార్తలోనికి రండి. లూకాసు వార్త 15వ అధ్యాయము దాని 18వ వచనము. 15వ అధ్యాయము దాని 18వ వచనం. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి తండ్రి చాలు స్తోత్రం, చాలు. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇక్కడ ఒక తప్పిపోయిన కుమారుని గురించి మనం చూస్తున్నాము. ఒక వ్యక్తికి 2 కుమారులు ఉన్నారు. ఆ 2 కుమారులు ఒక వ్యక్తి నిజముగా ఆస్తిలో నా భాగాన్ని నాకు పంచిపెట్టుమని చెప్పేసి తనని అడిగినప్పుడు, ఆయన ఆ తండ్రి తనకు ఇచ్చిన తర్వాత తను దూర ప్రాంతములకు వెళ్లి ఇష్టానుసారంగా దుర్వ్యాపారం చేసి ఆ డబ్బులంతా ఖర్చు పెట్టుకుని నిజముగా తను ఒక పాపములో పడిపోయినట్టుగా చూస్తా ఉన్నాము. స్తోత్రములు. ఆ దేశం అంతా కరువు వచ్చినప్పుడు, ఇబ్బంది అయినప్పుడు నిజముగా ఆ దేశంలో తనకు తినడానికి కూడా ఆహారం లేక ఒక స్తోత్రములు పందులు తినే ఆ పొట్టును తను తినేవాడిగా అక్కడ మనం చూస్తా ఉన్నాం. అప్పుడు నిజంగా ఆయనకు బుద్ధి వచ్చినప్పుడు తనకు ఒక విషయం జ్ఞాపకం వచ్చిందంట. ఏమని అంటే, నా తండ్రి ఇంత ఎన్నో ఇల్లు ఉన్నాయి, ఎన్నో నివాసములు నాకు ఉన్నాయి, కాబట్టి నేను ఇప్పుడు నా తండ్రి ఇంటికి నేను వెళ్తాను, నా ఇంటి దగ్గర సమృద్ధిగా ఉంది అని చెప్పేసి ఆయనకు జ్ఞాపకం వచ్చి ఒక్కసారి నిజముగా ఆయన అంటా ఉన్నాడు. ఏమని అంటా ఉన్నాడంటే, నేను లేచి ఇప్పుడు ఏం చేస్తానంట, నా తండ్రి ఇంటికి వెళ్తాను. హల్లెలూయా. ఈ మాట ఆయనకు జ్ఞాపకం వచ్చింది. నిజముగా నేను ఇక్కడ పందులు తినే పొట్టును నేను ఎందుకు తినాలి? నిజముగా నేను నా తండ్రి నన్ను ఎంతగానో ప్రేమించి నాకు నా తండ్రి ఉన్నాడు, నాకు అక్కడ సమృద్ధి ఉన్నది, ఆహారం ఉన్నది, పనివారు ఉన్నారు, నాకు అంతా సమృద్ధిగా ఉన్నది. నాకు బుద్ధి వచ్చినది, నేను తిరిగి నా ఇంటికి వెళ్తాను, నా తండ్రి దగ్గరకు వెళ్తానని ఆ తప్పిపోయిన కుమారుడు నిజముగా తిరిగి వస్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ దినము నేను ఒక విషయాన్ని చివరిగా నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఇదిగో నిజముగా ఒకవేళ గనక ఈ సంవత్సరం అంతా మనం ఒక తప్పిపోయిన కుమారుని వలె మనము నిజముగా స్తోత్రం లోకాశను ఆశించి దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టి, దేవుని యొక్క ప్రేమను విడిచిపెట్టి, దేవుడు నీకు ఇచ్చిన అవకాశమును విడిచిపెట్టి నీవు కూడా లోకములో తిరుగుతున్న వాడిగా, లోకాశల్లో తిరుగుతున్న వాడిగా, లోకమును కోరుకొని తిరుగుతున్న వాడిగా ఈనాడు మనం ఉండవచ్చు. ఒక్కసారి మన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుని, నిజముగా నా తండ్రి ఇంట అనేక నివాసములు ఉన్నాయి, నా తండ్రి రాజ్యములో వెళ్ళాలి నేనని నువ్వు ఒకవేళగా నీకు బుద్ధి వచ్చి, నీకు ఒకవేళ దేవుని ఆత్మ ప్రేరేపించి ఇది నువ్వు దేవునికి తట్టు ఒకవేళ తిరగాలని ఒక మనసు కలిగినట్లయితే మనం అందరం ఒక్కసారి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నేను లేచి నా తండ్రి ఇంటికి వస్తాను, నా తండ్రి ఇంటి అనేక నివాసములు ఉన్నాయి, నేను తండ్రి ఇంటి దగ్గరికి వస్తాను, ఆయన చేర్చుకుంటాడని ఎవరైనా స్తోత్రములు ఈ చివరి దినములో అనగా ఈ సంవత్సరము ముగింపు కాలంలో మనం ఉంటుండగా, నిజముగా ఈ సంవత్సరం అంతా నేను తప్పిపోయిన వాడిగా ఉన్నానేమో, ఒక తప్పిపోయిన కుమారుడి వలె నా జీవితము నేను కలిగి ఉన్నానేమో. స్తోత్రములు. నేను దేవునికి అవిధేయత చూసి, దేవునికి స్తోత్రం మాట వినకుండా ఇదిగో లోకమును కోరుకొని లోకాశల్లో ఉంటూ ఈ సంవత్సరం అంతా నేను వృధా చేశానేమో. అయినప్పటికీ దేవుడు నన్ను ఇంకా బ్రతికి ఉంచినాడు. ఆయన ఆదరణ, ఆయన హస్తము నన్ను ఇంకా కాపాడుతూనే ఉన్నది. స్తోత్రములు. నిజముగా ఈ రాత్రి కాల వేళలో ఎవరైనా ఉన్నట్లయితే, ప్రభు నేను తప్పిపోయిన వాడిగా ఉన్నాను,
నేను తిరిగి నాకు బుద్ధి వచ్చినది. నేను నా ఇంటికి వస్తాను. నా తండ్రి ఇంట అనేక నివాసములు ఉన్నాయి. నేను పందులు తినే పొట్టు నేను ఇక్కడ తినను అని ఎవరైనా స్తోత్రములు ఈ పరిస్థితిలో ఉంటే, ఈ నూతన సంవత్సరంలో మనం అడుగు పెడుతుండగా, నూతన సంవత్సరంలో మనము స్తోత్రం అడుగు పెడుతుండగా ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. తప్పిపోయిన వారిగా ఉన్నట్లయితే ప్రభు దగ్గరికి వద్దాం. అనేకులు ప్రభు ఈనాడు స్తోత్రములు తప్పిపోయిన వారిగా ఉన్నామేమో. ఒక్కసారి ప్రార్థన చేద్దాం. మీరున్న స్థలంలో దయచేసి విన్న వాక్యాన్ని ధ్యానిద్దాం. విన్న వాక్యాన్ని ధ్యానిస్తూ బిడ్డలారా ఒక్కొక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేయండి. మీకు మీ పనులు వదిలిపెట్టేసి స్తోత్రంలో ఒక 10 నిమిషాలు ఇంతవరకు విన్న వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రభు సన్నిధానంలో దేవుడు నన్ను చూస్తున్నాడని మోకాళ్ళ మీద కూర్చొని ఈ సంవత్సరం అంతా నిజముగా ఎంతో టైం వేస్ట్ చేశామేమో. ప్రభు మనకు ఎన్నో అవకాశాలు ఇచ్చినప్పటికీ మనం ఎన్నోసార్లు ఆ సమయాన్ని వినియోగించుకొని వారిగా మనం ఉన్నామేమో. ఒక 10 నిమిషాలైన ప్రభు సన్నిధానంలో మోకాళ్ళ మీద కూర్చొని, ప్రభువా నిజముగా మీరు మాతో మాట్లాడినట్టుగా ఇదిగో మొదటిగా దావీదు నిజముగా ఆయన స్తుతిస్తున్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము అని దావీదు ఆయన ఎంతగానో దుఃఖపడతా ఉన్నాడు. స్తోత్రములు, హల్లెలూయా. నిజముగా దావీదు శత్రువుల మధ్యలో వెళుతున్నప్పుడు ఆయన ప్రాణమును కాపాడినవాడు. స్తోత్రములు. ఎన్నో విషయాల నుంచి దేవుడు ఆయనను కాపాడినాడు. ఈనాడు నిన్ను కూడా దేవుడు కాపాడుతున్నాడు. స్తోత్రములు. ఎన్నో పరిస్థితులు నిజముగా నీ ముందున్నప్పుడు, ఇదిగో శత్రువులు నీ ముందున్నప్పుడు, మరణము నీ ముందున్నప్పుడు, ఇదిగో స్తోత్రములు నిజముగా రోగములతో ఇదిగో నువ్వు పడిపోకుండా దేవుని యొక్క హస్తము నిన్ను కాపాడలేదా? అదొకసారి జ్ఞాపకం చేసుకొని ప్రభువును ఇదిగో దావీదు ఆరాధిస్తున్నట్టుగా, దావీదు ప్రార్థిస్తున్నట్టుగా, ప్రభువా స్తోత్రములు, ఇదిగో సమాధిలో నుండి నా ప్రాణమును రక్షించిన వాడా, హల్లెలూయా, స్తోత్రములు, ఇదిగో నీకే వందనాలని ప్రార్థన చేద్దామా? దేవా స్తోత్రములు. ఒకవేళ గనక ప్రభు మీరు మమ్మల్ని విడిపించకపోతే, మీరు మమ్మల్ని రక్షించకపోతే దేవా, ఈనాడు నేను సమాధిలో ఉండవాడినేమో, ఈనాడు నేను మరణములో ఉండవాడినేమో. స్తోత్రములు. ఇదిగో నేను ప్రయాణములో వెళుతుండగా దేవానికి వందనాలు. ఎన్నో యాక్సిడెంట్లు, భయంకరమైన స్థితిలో మేము చూస్తున్నాము. బయటకు వెళ్ళిన వ్యక్తి ఇంట్లోకి వచ్చే వరకు నమ్మకం లేని దినములు మేము చూస్తున్నాం. స్తోత్రములు. అటువంటి స్థితిలో ఆ ప్రమాదము నా దగ్గరికి రాకుండా, ఆ ఇబ్బంది నా దగ్గరికి రాకుండా, ఆ శ్రమ నా దగ్గరికి రాకుండా ఆయన దక్షిణ హస్తము నన్ను కాపాడుతూ ఉన్నది. స్తోత్రములు, హల్లెలూయా. ఒక్కసారి ప్రార్థన చేద్దామా? ఈ సంవత్సరం అంతా దేవుడు నీకు ఆయుష్ ఇచ్చాడు కదా. ఎన్ని ప్రమాదాలు తప్పించవచ్చు. స్తోత్రములు. మన ముందు ఎంతో మంది మరణించారు కదా, అనారోగ్యము చేత, బలహీనతల చేత. స్తోత్రములు. కొంతమంది అయితే అయ్యో స్తోత్రములు, ఈ మళ్ళీ